హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. ఈరోజు నేను తమ్నైల్లో చెప్పినట్లుగా మా ఫ్యామిలీ సిగ్నేచర్ రెసిపీ అయిన క్యారెట్ టొమాటో కర్రీ చూపిస్తానండి. సో ఇది నాకు పెళ్ళి ముందు వరకు తెలియదు నిజంగా. పెళ్ళయ్యాక మా హస్బెండ్ చేస్తేనే ఇది ఒక కర్రీ ఉందని తెలిసిందండి. దీనికి చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా అవి చాలండి. అండ్ ఈ కట్టర్ తెచ్చాక నాకు చాలా ఈజీ అయిపోయిందండి ఆనియన్స్ కట్ చేయడం. ఇది ఇండియా నుంచి తెప్పించుకున్నాను నేను. సో ఇట్లా ఆనియన్ కట్ చేసేసుకున్న తర్వాత క్యారెట్స్ ఈ వీడియోలో చూపిస్తున్న సైజులో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే చాలండి. అండ్ కిడ్స్ తింటుంటే మీరు చిల్లీ అవాయిడ్ చేయొచ్చండి, ఎందుకంటే కారం వేస్తాం ఎలాగో. సో తర్వాత వచ్చేసి 5 to 6 చిన్న చిన్న గార్లిక్ పౌడర్స్ తీసుకుని ఇలా కచ్చాపచ్చా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆర్గానిక్ ఆలివ్ ఆయిల్ అండి, అందుకే అంత ఆ కలర్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ తాలింపు దినుసులు వేసుకున్నట్లు ఆవాలు కొంచెం చిటపటలు ఆడగానే జీలకర్ర వేసుకుంటామండి. అండ్ జీలకర్ర కూడా చిటపటలు ఆడిన తర్వాత ఇంకా అప్పుడు ఎండుమిర్చి అవన్నీ వేసుకోవాలండి. ఇది నేను యూట్యూబ్లో కూడా చూశానండి ఈ రెసిపీ కోసం. నాకు ఎవ్వరూ ఇలా చేసి కనిపించలేదు. సో మేబీ ఇది మా ఓన్ రెసిపీ అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఎండుమిర్చి కూడా కొంచెం అలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి కొంచెం ఏగనివ్వాలండి, ఏగనిస్తేనే బాగుంటుంది టేస్ట్ అదంతా. సో ఇలా ఇక్కడ మా హస్బెండే చేస్తున్నారండి ఈ రెసిపీ కూడా. సో ఇప్పుడు చిల్లీ వేసుకుంటున్నాం. కిడ్స్ తింటే ముందు చెప్పినట్టుగా మీరు చిల్లీస్ అవాయిడ్ చేసేయచ్చు, ఎందుకంటే నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసుకుంటాం. చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే కారం కొంచెం తగ్గిస్తామండి, అంతే. సో నెక్స్ట్ చిల్లీస్ కూడా కొంచెం వేగిన తర్వాత అలా కట్టర్తో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నామండి. మీరు చూస్తే మనం కట్ చేసిన దానికన్నా చాలా చిన్నగా నీట్గా వచ్చేసిందండి ఆనియన్ ఈజీగా. సో ఎన్ని ఆనియన్స్ అయినా ఇలా చేసుకోవచ్చు మనం. ఆనియన్స్ కూడా కొంచెం వేసేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి ఆనియన్స్. ఈ కర్రీ మేము పరోటాతో పేర్ చేసుకున్నాం. మీరు కనుక కర్డ్ రైస్లో ఆర్ చపాతీతో తింటే చాలా బాగుంటుందండి ఇది. ఈ కర్రీ ఇంత బాగుంటుందని నాకు పెళ్ళైన తర్వాత, అసలు ఇది ఒకటి ఉంటుందని పెళ్ళైన తర్వాతే తెలిసింది. మా మామయ్య చేసేవాళ్ళంట, ఆయన నుంచి మా హస్బెండ్ నేర్చుకున్నారు. సో ఇలా ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం వేగిపోయిన తర్వాత క్యారెట్ అండ్ టొమాటో ఒకేసారి వేసేసుకుంటామండి. మీరు చూస్తే 5 క్యారెట్స్కి 4 టొమాటోస్ తీసుకున్నాము. 2 ఆనియన్స్ చాలండి, ఎక్కువ ఆనియన్స్ ఏమి వేయక్కర్లేదు. ఎలాగో క్యారెట్ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి మనం ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఇంకా స్వీట్ అయిపోద్ది కర్రీ. సో ఇవి రెండు వేసేసిన తర్వాత లిడ్ పెట్టేసుకుని మగ్గనివ్వాలి. క్యారెట్ బాగా మగ్గిపోయే వరకు అలా పెట్టేసి కలుపుకుంటూ మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ చేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తే మీరు టొమాటో బాగా మగ్గిపోతుందండి. ఎలా అంటే టొమాటో మొత్తం పీసెస్ కనిపించకుండా స్మాష్ అయిన టైంలో 1 టీ స్పూన్ కారం వేసుకున్నాం ఇక్కడ. అండ్ మీరు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చిల్లీస్ వేసాం కాబట్టి 1 టీ స్పూన్ కారం చాలండి. ఒకవేళ చిల్లీస్ వేసుకోకపోతే మీరు 1.5 టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అంతా పోయినాయి అన్నప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా చాలండి, ఆ ఫ్లేవర్ బాగానే వస్తుంది. సో అవి వేసేసుకుని 1-2 మినిట్స్ ఉంచుకుని కొత్తిమీర వేసుకుని అది కూడా కొంచెం కలిసే వరకు ఒక 1 మినిట్ ఉంచుకుని అంతే అండి, ఆఫ్ చేసేయడమే. దీన్ని మీరు చపాతీలో అయినా పేర్ చేసుకోవచ్చు, వైట్ రైస్ ఆర్ కర్డ్ రైస్ ఆర్ పరోటా దేనిలో అయినా పేర్ చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.